కొంతమంది వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మన గురించి తెలుసో తెలియకో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి రిప్లై ఎలా ఇవ్వాలి? మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి గందరగోళం చేస్తున్నాడంటే ఫస్ట్ వాడికి మినిమం బేసిక్స్ తెలియదు అనుకోవాలి. ఎందుకంటే తెలిసినోడు ఎవడు, బేసిక్స్ తెలిసినోడు ఎవడు మంచో చెడో తెలుసో తెలియకో మాట్లాడు. బేసిక్స్ కూడా తెలియనోడు, బేసిక్స్ తెలియనోడికి రిప్లై ఇచ్చేది నాకు అర్థం కాలేదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే వాడు ఓవర్ యాక్షన్ చేశాడు మన కొరకు, మన గురించి ఏదేదో చెప్పి మనం వాడిని రిప్లై ఇచ్చామనుకో దేవుడు రిప్లై ఇవ్వడం మానేస్తాడు. యేసయ్యా నా గురించి వీడు ఒక అబద్ధాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాడు, ఏది పడితే అలా వాగుతున్నాడు, జనాల్లోకి నెగిటివిటీని నన్ను నెగిటివిటీగా చూపిస్తున్నాడు, వీడి మారు మనసు కలిగించి ప్రభు అని మనం ప్రభువుకు ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకుంటాడు వాడిని, మళ్ళొకసారి మన జోలికి రాకుండా చేస్తాడు. సో ఆల్ ద క్రిస్టియన్స్ బ్రో పెద్ద రిఫరెన్స్లు అవసరం లేదు దీని గురించి. నన్నువలే పరుగు వారిని ప్రేమించడానికి బైబిల్లో ఉంది. మనం ప్రేమిద్దాం. మన గురించి నెగిటివిటీ పాజిటివిటీ ఏది ప్రకటించినా దేవుడే చూసుకుంటాడు. అదే బైబిల్లో మాట ఉంది, అంతా దేవుడు చూసుకుంటాడని. సో అట్లా మనం వదిలేస్తే దేవుడు వాళ్ళకి ఘాటుగా మంచిగా మళ్ళీ మన జోలికి రాకుండా చేస్తాడు.